ఒక గుణశ్రేణి సిరీస్ తీసుకుందాము. ఏ ఏఆర్ ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్. ఏఆర్ ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్. నవ్వు ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్ ఏంటి, ఒక అనంత పదాల గుణశ్రేణిలో, ఇది ఒక అనంత పదాల గుణశ్రేణి, ప్రతి పదము దాని తర్వాత వచ్చే పదములకు మొత్తానికి ఎక్స్ రెట్లు అవుతాయి. ప్రతి పదము రైట్, మిగతా టర్మ్స్కి ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్ కి ఎక్స్ రెట్లు అవుతాయి. ఏ అనేది మిగతా ఏ తర్వాత వచ్చే మొత్తం నంబర్లను కూడి ఎక్స్ టైమ్స్ చేస్తే అవుతే కండిషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఏఆర్ కామన్ తీస్తే ఇది ఎంత అయింది, 1 ప్లస్ ఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్. ఏ క్యాన్సల్ అయిపోయింది. 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఆర్, ఇన్ఫైనైట్ టర్మ్స్ కాబట్టి ఏ బై 1 మైనస్ ఆర్. అంటే మనకు ఆన్సర్ ఎంత, 1 మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఆర్. 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఆర్ ప్లస్ ఆర్. ఆర్ ఏమైంది, 1 బై ఎక్స్ ప్లస్ 1. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. దీని మీద మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు కూడా కొన్ని అడిగాడు. ఒక సిరీస్ ఉంది, ఒక గుణశ్రేణి సిరీస్ ఉంది. ఏంటా సిరీస్, ఏఆర్ ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్. ఒక పదం తీసుకోండి, నేను ఏ తీసుకున్నాను, మీరు ఏఆర్ తీసుకోండి. ఏఆర్ అనేది మిగతా అన్నిటికీ మొత్తం చేసి ఎక్స్ చేస్తే సమానమట. ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ స్క్వేర్ ప్లస్ ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్, ఆ మొత్తానికి ఎక్స్ రెట్లట. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఏఆర్ కామన్ తీస్తే 1 ప్లస్ ఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్. ఏ క్యాన్సల్ అయిపోయింది. నాకు ఎంత వచ్చింది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ ప్లస్ 1. సపోజ్గా ఎక్స్ బదులు 4 ఉందనుకోండి, ఆర్ ఏమవుతుంది, 1 బై 5 అవుతుంది. ఆర్ ఏమవుతుంది, 1 బై 5 అవుతుంది. ఎక్స్ గనక 10 రెట్లు అయిందనుకోండి, ఆర్ ఎంత అవుతుంది, 1 బై 11 అవుతుంది. ఆర్ ఎంత అవుతుంది, 1 బై 11 అవుతుంది. ఇది చాలాసార్లు మనకు ఎగ్జామినేషన్లో అడిగిన పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనము ఈజీగా డెరైవ్ చేయవచ్చు సార్. ఒకసారి క్వశ్చన్ చూడండి, ఇది చేసిన తర్వాత ఆ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి సార్, 1 మైనస్ ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్ బై వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ బై వై హోల్ క్యూబ్. ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత, t2 బై t1 మైనస్ ఎక్స్ బై 1. ఏ వాల్యూ ఎంత, 1. సమ్ టు ఇన్ఫైనట్ టర్మ్స్ ఏమవుతుంది, ఏ బై 1 మైనస్ ఆర్. ఏ బై 1 మైనస్ ఆర్ అంటే ఇది ఏమవుతుంది, ఏ అంటే 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎక్స్ బై వై. ఏమవుతుంది ఆన్సర్, వై బై ఎక్స్ ప్లస్ వై. వై బై ఎక్స్ ప్లస్ వై. ఆర్ యు ఆల్ విత్ మీ, రైట్. ఏ అనేది ఫస్ట్ టర్మ్ 1, ఆర్ అనేది కామన్ రేషియో మైనస్ ఎక్స్ బై 5. సో ఇది సమ్ టు ఇన్ఫైనట్ టర్మ్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఏ బై 1 మైనస్ ఆర్కి అవుతుంది. ఏ అనేది ఫస్ట్ టర్మ్, ఆర్ అనేది మైనస్ ఎక్స్ బై 5. 1 బై 1 మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై 5. ఆన్సర్ ఎంత, వై బై ఎక్స్ ప్లస్ వై. అదే ఇక్కడ చూసుకోండి, ఆర్ ఏమైంది సార్, t2 బై t1 అంటే ఎక్స్ బై వై. ఏ అనేది ఫస్ట్ టర్మ్, ఏ అనేది 1 అంటే సమ్ టు ఇన్ఫైనట్ టర్మ్స్ ఏమైంది, ఏ బై 1 మైనస్ ఆర్. 1 మైనస్ ఎక్స్ బై వై అంటే ఆన్సర్ ఎంత, వై బై వై మైనస్ ఎక్స్. వై బై వై మైనస్ ఎక్స్. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్. సో ఆర్ అనేది ఏదైనా కావచ్చు. ఆర్ అనేది -1 నుంచి 1 వరకు ఏ వాల్యూ ఉన్నా కానీ సమ్ టు ఇన్ఫైనట్ టర్మ్స్ ఏ బై 1 మైనస్ ఆర్ అవుతుంది. ఏ బై 1 మైనస్ ఆర్. ఇక్కడ ఆర్ వాల్యూ ఏంటి సార్, t2 బై t1. ఆర్ అనేది 1 బై ఎక్స్, ఏ అనేది 1. కాబట్టి సమ్ టు ఇన్ఫైనట్ టర్మ్స్ ఏ బై 1 మైనస్ ఆర్. ఆన్సర్ ఎంత అవుతుంది, ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1. ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1. సెకండ్ ప్రాబ్లంలో ఆర్ అనేది కామన్ రేషియో ఎంత, -1 బై ఎక్స్. ఏ అనేది 1. సమ్ టు ఇన్ఫైనట్ టర్మ్స్ ఏ బై 1 మైనస్ ఆర్. 1 మైనస్ ఆఫ్ -1 బై ఎక్స్ ఎంత అయింది, ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1.
ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 సమ్ టు ఇన్ఫైనట్ టర్మ్స్. ఇటువంటి సిరీస్లు ఇచ్చినప్పుడు సమ్ టు ఇన్ఫైనట్ టర్మ్స్ కనుక్కోవాలంటే మనకు కావాల్సింది ఏంటి? ఏ బై 1 మైనస్ ఆర్. ఏ అనేది ఫస్ట్ టర్మ్, ఏ అనేది ఫస్ట్ టర్మ్, ఆర్ అనేది కామన్ రేషియో అనేది రైట్. T2 బై T1 వేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు. 1 2 3 4 ఈ 4 పాయింట్స్ అందరికీ అర్థమైంది అనుకుంటా.